ఒక్కసారి ఇంకొకరు ఒకసారి ఆగట్లేదు లంచ్ టైం కూడా అయింది పాపం శేఖర్ భాష చేసుకునే ఉన్నారు. ఒక బిస్కెట్ ఒక్కసారి శేఖర్ భాష గారు ఒక్కసారి పరశురాములు గారు అంటే యాక్చువల్లీ ఆయన ఒక విక్టిమ్ అంట. ఓకే, ఈ విక్టిమ్ అంటే అనుభవించి ఆయన లా ప్రాక్టీస్ చేశారంట. ఏంటి ఈ కేసు నుంచి కాపాడటానికి బహుశా మీకు పనికొస్తారు. మీ కమిషన్ మీ ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తే ఒక కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీలో ఆయన కూడా ఉంటారు. నమస్తే. నమస్కారం సార్. ఫస్ట్ శేఖర్ భాష గారిని అప్రిషియేట్ చేయాలి. ఓకే, అతను యాక్చువల్గా ఏంటి అంటే సరే అతనికి లా తెలుసా తెలియదు కానీ కామన్ సెన్స్ తో చాలా కరెక్ట్ మాట్లాడుతుండు. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఇక్కడ ప్రాక్టికల్ గా ఇప్పుడు వాళ్ళు చిన్నగా బట్టగాల్చి మీదేస్తే మనం ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటపడాలంటే క్వాష్ లో వేస్తే హైకోర్టులో క్వాష్ వేస్తే 3-4 years అయినా లిస్ట్ కాదు. దీనివల్ల మనం దానిలో నుంచి బయటపడడానికి మనకు లైఫ్ ఒక వాల్యుబుల్ లైఫ్ అనేది చాలా మిస్ అయిపోతాం. ఇక్కడ సింపుల్ లాజిక్ యాక్చువల్ గా ఈ పర్టికులర్ కేసు గురించి మాట్లాడాలంటే ఆ అమ్మాయి ఏమంటుంది, పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిండు అని అంటుంది. సరే పెళ్లి చేసుకుంటా అని కొన్ని సంవత్సరాలు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు సుప్రీం కోర్టు కూడా ఏంటి అంటే లాస్ట్ టైం రిలేషన్షిప్ లో ఉంటే మ్యారేజ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తుంది. అది ఓకే, బట్ అది ఎప్పటి వరకు ఈ అమ్మాయి మళ్ళీ మస్తాన్ అలీ అనే అతనితో ఉన్నది అనేది ఎఫ్ఐఆర్ ద్వారా మనకు తెలిసిపోయింది. అంటే ఆ రిలేషన్షిప్ అనేది ఇన్వాలిడ్. ఫస్ట్ జరిగిన రిలేషన్షిప్ ఇన్వాలిడ్ అయిపోయింది. అక్కడ లేదు మ్యారేజ్ చేసుకున్నారు అనుకుందాము. మ్యారేజ్ చేసుకుంటే 493 ఎట్లా అప్లికేబుల్ అవుతుంది? కాదది. ఆమె మ్యారేజ్ చేసుకుంటే ఈమె అడల్టరీ చేసినట్టే కదా మస్తాన్ అలీతోని. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద ఒకవేళ ఇన్ కేసు మనం మ్యారేజ్ అయినట్టుగా తీసుకుంటే అడల్టరీ అనేది క్రిమినల్ కాకపోవచ్చు, ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ కాకపోవచ్చు, కానీ అతను డివర్స్ కేసు వేసి ఈ మస్తాన్ అలీ దగ్గరికి వెళ్ళి కూడా ఏంటి కాంపన్సేషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ పక్కకు పెడితే ఇట్ ఈస్ క్లియర్ కట్ కేసు, ఫాల్స్ కేసులు ఇవి. IPC 211 కింద ఉల్టా ఆ అమ్మాయిని 10 years లోపల అప్పుడున్న ప్రకారం 7 years, ఇప్పుడు BNS ప్రకారం వేస్తే 10 years జైలు శిక్ష పడుతుంది అమ్మాయికి. కానీ ఇవన్నీ ఫైట్ చేయాలంటే సార్ పరశురామ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి కోణం చెప్పారు సార్. నేను ఇప్పటిదాకా ఈ ఆలోచించలేదు. 211 సెక్షన్ 211 వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పుడు కేసులు మన మీద ఎవరన్నా పెడితే వాళ్ళ మీద తిరిగి పెట్టడానికి ఉన్న సెక్షన్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సెక్షన్, చాలా ఇంపార్టెంట్ సెక్షన్. అబ్బాయిలందరూ కోల్ కేసుల్లో ఎవరన్నా మీ మీద తప్పుడు కేసులు పెడితే పోన్లే మన హ్యాపీగా వద్దాం కాదు, తిరిగి మీరు వాళ్ళ మీద నా మీద తప్పుడు కేసులు పెట్టడానికి ఈ 211 సెక్షన్ ఉపయోగపడుతుంది. అలాగే 493 చెప్పారు కదా ఆయన. 493 అంటే తక్కువ చాలా మందికి అర్థం కాదు. ఎవరైతే పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేసి మోసం చేశారో వాళ్ళ మీద పెట్టే సెక్షన్ 493. కాకపోతే రాష్ట్రం నన్ను పెళ్లి అయిపోయింది అన్నప్పుడు ఆయన మీద 493 ఎలా పెడతారనేది ఆయన ప్రశ్న. నాకు కొంచెం ఐడియా ఉంది సార్ సెక్షన్ లో, ఎందుకంటే మా నాన్న అడ్వకేట్. రిలేషన్షిప్ అయిపోయిన తర్వాత అతనితో రిలేషన్షిప్ కంప్లీట్ అయ్యి ఇంకో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? అది రైట్ సార్. అది అవంతే కాదు సార్ పరశురామ్ గారు, ఇంత క్లియర్ గా కనబడుతున్నప్పుడు వాళ్ళ FIR ఎలా చేస్తారనేది నా పాయింట్. దిస్ ఇస్ వాట్ నేను విక్టిమ్ ని పర్సనల్ గా అక్కడ నేను ఎస్ఐని అడిగినా, నువ్వు ఒక అమ్మాయి వల్ల నేను 7 years లైఫ్ కోల్పోయినా నువ్వు ఎట్లా పెట్టినవు అని అడుగుతా. అతను ఏమన్నాడు తెలుసా, నాకు ప్రమోషన్ వచ్చే టైము ఆ అమ్మాయి మీడియా ముంగడికి పోయి ఎలిగేషన్స్ పెడతా అన్నది అని అన్నది. దానికి ఒక సాక్షి కూడా ఉన్నాడు నాకు ఇంకా స్టిల్. అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు ప్రైమా ఫేషియా చూడరు. నేను అందరు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఇలాంటి వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా భయపడతారు. అక్కడ ప్రైమా ఫేషియా లేకుండా కేసు వన్స్ FIR ఫైల్ చేసిన తర్వాత ఇతను ఛార్జ్ షీట్ ఫైల్ అయితే డిశ్చార్జ్ వేసుకోవాలి, లేదు అంటే క్వాష్ వేసుకోవాలి. మన ఇండియన్ జ్యుడిషియరీలో చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎండింగ్ వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ లైఫ్ వేస్ట్ అవుతుంది? కరెక్ట్. ఇప్పుడు ఈ SI మీద కూడా మనం ఏంటి పనిష్మెంట్ చేయాలన్నా కూడా ఈ కేసులో కూడా నాది అదే డౌట్. ఈ కేసులో లావణి కేసులో క్రెడిబిలిటీ లేకపోయినా కూడా FIR పెట్టడానికి కారణం మనందరం చేసిన రచ్చ. మీడియా వాళ్ళందరూ కూడా అమ్మో మనం పెట్టకపోతే ఏమనుకుంటారు, CI నిర్లక్ష్యం. మేమే వేస్తాం బ్రేకింగ్. రైట్, సీరియస్గా చెప్తాం, ఒప్పుకోవాలి. కొన్ని మేము కూడా పరశురామ గారు మీరు చెప్పిన ప్రకారం ఆ CI దగ్గరికి వెళ్ళి ఆ SI దగ్గరికి వెళ్ళి ఒక లేడీ కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోతే ఆమె మా దగ్గరికి వస్తే రేపు పొద్దున అతను సస్పెండ్ చేస్తారు. హైయర్ అఫీషియల్ ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చినా నువ్వు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు పట్టించుకోలేదు. అలాగే మీడియా మా దగ్గరికి రాగానే మేము బ్రేకింగ్ చేస్తాం. నిర్లక్ష్యం అలాంటప్పుడు చెప్పే దమ్ము ఉండాలి సార్. నాకు ఎందుకు నేను పెట్టేస్తే పోతున్నారు కాదు సార్, ఇది సార్ ప్రైమ్ ఫ్యాక్ట్స్ అందుకనే పెట్టలేదు అని చెప్పే దమ్ము ఉన్న CIలు దమ్మున్న SIలు కావాలి. ఇప్పుడు మీరు ఒక బాధితుడిగా లా చదివి లాయర్ అయ్యారండి? అవును, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. ఓకే, కేవలం ఆ అమ్మాయిని లోపలికి పంపించడానికి, అంతేకాకుండా SIని కూడా
ఈ ఐపీసీ 211 లో పెట్టి, అంతేకాకుండా క్రిమినల్ డిఫర్మేషన్ లో, సివిల్ డిఫర్మేషన్ లో వేయడానికి 7 years ఫైట్ చేసింది. స్టిల్ ఏంది వాళ్ళను ఏది అమ్మాయిని జైలు పంపించకుండా ఉండాలి. వాళ్ళు ఎండింగ్ వచ్చినాక మమ్మల్ని రూపాయి వద్దు అని కాంప్రమైజ్ అవుతారు. బట్ నేను కాను అని చెప్పేసిన. అంతేకాదు, నాకు చాలా మంది విక్టిమ్స్ పర్సనల్ గా కాల్స్ చేస్తా ఉంటారు. వాళ్ళందరికీ లీగల్ అడ్వైస్ కూడా ఇస్తా ఉంటా. గ్రౌండ్ లెవెల్ లో జరిగేది డిఫరెంట్ అండి. ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి, ఇట్లాంటి అమ్మాయిలకు భయపడతారు వాళ్ళు. ఎందుకు తెలుసా? అతను నేను అక్కడికి వెళ్తే నాతో మిస్బిహేవ్ చేసిండని మీడియా ముంగడికి పోతే Right. Yes. లేడీస్ వస్తారు. ఈ అమ్మాయి ఎంతమంది సీఏలు ఎంతమంది ఎస్ఐలు బెదిరించింది తెలుసా ఇలా? అవునండి, నాకు అలాంటి మాకు కూడా వచ్చినాయి, మేము కూడా కవర్ చేసాం చాలా. కాదు సార్, ఐ హ్యావ్ ద రికార్డ్స్. ఓకే. బట్ దే డోంట్ వాంట్, నేను బయట పెట్టట్లా. ఈ అమ్మాయి ఎంత సతాయించింది సార్, మమ్మల్ని కేసు పెట్టు, మస్తాన్ మీద కేసు పెట్టు, మస్తాన్ మీద కేసు పెట్టు అని చెప్పి తిరుగుతూనే ఉంటుంది. ఇట్లాగే ఇప్పుడు రాష్ట్రం మీద పెట్టు ఎఫ్ఐఆర్ పెట్టు, నేను నిరాహార దీక్ష చేస్తా, సూసైడ్ చేసుకుంటా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనమాట. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, పోలీసు వ్యవస్థని బ్లాక్మెయిల్ చేస్తుంది సార్ ఈ అమ్మాయి. అవునండి. ఒక అమ్మాయి వచ్చి బయటకు చెప్పగానే అమ్మాయి ఎట్లా అబద్ధం చెప్తుంది అని అంటే అబ్బాయిలు అంటే అబద్ధం చెప్తారా? అదేంటి? అసలు ఒక అమ్మాయి బయటకు వచ్చేదని చెప్తే ఫుల్ సపోర్ట్ వస్తారు జనాలు. ఆ అబ్బాయిలు వస్తే ఎందుకు రారు? అబ్బాయిలు నిజానికి అమ్మాయిలు వాళ్ళు దాడి చేసినా కూడా అబ్బాయిలు వచ్చి చెప్తే ఎవడు సానుభూతి కూడా వాళ్ళకాడు. అంటే ఇట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. పరశురామ్ గారు మీకు ఒక సజెషన్ సరదాగా. సార్ పరశురామ్ గారు, సారీ కానీ ఇంటరప్టెడ్, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. మన మగవాళ్ళకు కూడా కమిషన్ అనేది ఉండాలి, 100% ఉండాలి. ఇప్పుడు దీన్ని అపోజ్ లేడీస్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే మీరు ఏది ఒక అతన్ని అడిగితే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా అంటే, ఇక్కడ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, మన ఇంట్లో ఆడపిల్లలు ఒక దొంగతనం చేస్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయంగా. అవును. మనం చేయనప్పుడు వాళ్ళు మన ఇంట్లో ఆడపిల్లలు అని ప్రతి ఒక్క దగ్గర ఇదే వినడం. కానీ అంటే అబ్బాయిలు అనేటోళ్ళు ఇంట్లో లేరా? రైట్. ఇప్పుడున్న పరిస్థితులలో లేడీస్ చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళు మొగన్ని కొట్టి మొత్తుకునే టైప్ ఉన్నారు బయటకు వచ్చి. కాబట్టి అదే జరిగింది. ఓకే. గ్రౌండ్ లెవెల్లో ఎంతో మంది ఫాల్స్ రేప్ కేసుల వల్ల, ఫాల్స్ 498A వల్ల ఎంత మంది లైఫ్లు నాశనం అవుతున్నాయో తెలుసా? నాకు ఎంత మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి కాల్ చేస్తా ఉంటారు. నేను పర్సనల్ గా వాళ్ళ ఇంటికి పోయి నేను కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళ ఎంత మంది తల్లిదండ్రులకు ఏది హార్ట్ అటాక్లు వచ్చినాయి తెలుసా వీళ్ళు చేసే అరాచకాల వల్ల? గ్రౌండ్ లెవెల్ చాలా డిఫరెంట్ అండి. ఓకే. థ్యాంక్ యూ సార్ పరశురామ్ గారు. మీకు ఒక సజెషన్ అండి, చాలా సార్లు ఇవన్నీ కూడా డబ్బుల కోసమే జరుగుతుంటాయి. మీ పేరులో పర్సు తీసేయండి, మీకు సేఫ్ అయిపోతారు మీరు. పరశురామ్ లో పర్సు తీసేయండి. పరిస్థితుల్లో అట్లా నాది కాదు నేను రూపాయి తీసుకోను, నాది రూపాయి ఆశిస్తే ఏ అమ్మాయికి ఇవ్వను, డబ్బుల కోసమే జరుగుతాయని తెలుసు. కానీ వీళ్ళని పని చేయాలి. నాకు జరిగినట్టు ఇంకోటి. ఇప్పుడు ఇంత తప్పుడు కేసులు పెట్టిన అమ్మాయి మీద రివర్స్ కేసు పెట్టాలి, అది మనం చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది పెట్టేదాకా కూడా ఆగదు సార్. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఆ అమ్మాయి మీద పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో 22B NDPS యాక్ట్ 22B 8C పెడితే అది 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష. ఓకే. దాంట్లో ఎంత టైట్గా ఉందో మీకు చూపించడానికి తీసుకొచ్చాయి ఇవాళ. ఓకే. సో తప్పించుకునే ఛాన్స్ లేదు, తక్కువ. వరంగల్ నుంచి యుగంధర్ గారంట ఒక్కొక్క బిస్కెట్ అనేది మీకు స్నాక్స్ తీసుకొస్తున్నారు. చెప్పండి. మీరు లంచే చేతురు కానీ ఒక్క కాల్ కస్టమర్తో మాట్లాడి డైరెక్ట్గా లంచే చేతురు కానీ అది కానీ బిస్కెట్ చూసే జనం తిడతారు పాపం. ఆయన కూర్చోబెట్టి అదే లేదు డైరెక్ట్ గా లంచ్కి వెళ్దాం. ఒక యుగంధర్ గారు మాట్లాడతారు వరంగల్ నుంచి. ఒక్కసారి ఆ కాల్తో కట్ చేశారు. యుగంధర్ గారు నమస్తే. శేఖర్ అన్న నమస్తే అన్న. నమస్తే యుగంధర్ గారు. నా ఫస్ట్ నేను మీ స్టోరీ మొన్న ఏప్రిల్లో చూశానన్నా, మార్చిలో. నా స్టోరీ చూసారా? అవునవునన్నా. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు నేను నిజంగా అసలు సమాజం ఎటుపోతుంది, అసలు ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారు, మొగనికి ఇంకా న్యాయం జరగదా, ఇట్లనే నా వీళ్ళు ఆలోచించి ఇట్లా కేసులు పెట్టేది అనుకున్నానన్నా. కానీ ఇవాళ రాజశరణ్కి జరిగిన దాంట్లో మీరు చేసిన సపోర్ట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న. మీరు ఒక శేఖర్ భాష ఆర్మీ అని ఒకటి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేను దానికి ముందుండి మీకు సోషల్ మీడియా తరఫున వర్క్ చేస్తానన్నా. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ నాకు ఇట్లనే సేమ్ రాజశరణ్ లాంటిదే ఇన్సిడెంట్ జరిగిందన్న. ఒక అమ్మాయి ఆమె ఇంతకు ముందు ఎంత 5-10 members బాయ్స్ తోటి ఉన్న విషయాలు నాకు చెప్పుకుంటూ నన్ను బ్లాక్ మెయిల్ చేసుకుంటూ తన దగ్గర పెట్టుకొని దాదాపు 1 year పాటు ఇట్లా టార్చర్ పెట్టిందన్న. మనం బయట చెప్పుకోలేమన్నా ప్రస్తుతం. అసలు ప్రజెంట్ మనం ఇట్లా నాకు అన్యాయం జరిగిందని చెప్పుకున్నా సరే మనల్ని వినే పరిస్థితి లేదు. ఫైనల్ గా అమ్మాయి నన్ను మ్యారేజ్ ప్లాన్ తోటి ఒక వేరే నాతో పాటు ఉన్న ఆమెతోటి
అఫైర్ అని చెప్పి స్టార్ట్ చేసిందన్న. వాళ్ళ భర్తతోటి ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవలు వచ్చి ఆ భర్తకు అనుమానం క్రియేట్ చేసి నన్ను చంపించేంత ప్లాన్ చేసిందన్న ఈ అమ్మాయి. సేమ్ చాలా మందితోటి ఇట్లా రిలేషన్స్ ఉండే, అవన్నీ మనకు చెప్పుకుంటూ మనకు సైలెంట్, మనం ఏమైనా రివర్స్ మాట్లాడితే ఇంద్ర మాట్లాడుతున్నావు అని చెప్పి రూమ్ లేసి కొట్టడము, లేదంటే జుట్టు పీకడం, లేదంటే 100కి డైల్ చేయడం. ఇదే విషయం ఇంత దారుణంగా ఉన్నదన్న. ఫైనల్ గా నేను ఆ అమ్మాయి నన్ను చంపిద్దామని ప్లాన్ చేసిన ఆడియోస్ అన్ని నా దగ్గర ఉండడం వల్ల నేను ఆ అమ్మాయికి నేను గతంలో ఆమె నాతో మాట్లాడిన అన్ని దగ్గర పెట్టుకొని ఒక ఫోల్డర్ చేసుకొని ఎప్పుడు ఏమన్నా జరిగినా సరే ఇదైతే మా వాళ్ళకి ఇస్తాను, నీకు ఖచ్చితంగా పనిష్ అవుతుంది, నేను బయటికి రాకపోవచ్చు కానీ ఇవన్నీ అయితే బయట పెట్టి నీలాంటి అమ్మాయిలను మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మరి రాసుకున్నాను ఇట్లా. ప్రజెంట్ 1 year అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇవాళ రేపట్లో చట్టం సాక్ష్యాలనే నమ్ముతుంది కాబట్టి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనందరం కూడా ఇలాంటి చేసే అరాచకాలని ఫస్ట్ కొన్నాళ్ళు భరించాలి. ఆ భరించేటప్పుడు అన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి, తర్వాత ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాలి. ఇదే జరిగింది నా కేసులో కూడా. అవునన్నా, ఈ మొత్తం సినారియోలో హైలైట్ ఏంటంటే ఒక మొగళ్ళ తరపున కానీ ఒక అన్యాయానికి గురవుతున్న ఒక అబ్బాయి తరపున ఏదైనా పోరాడుతున్నారంటే మీరే అన్న. మీకు నిజంగా దీని వల్ల చాలా ఫాలోయింగ్ పెరిగింది బాయ్స్ లో. ఎంతో మంది చేస్తారు సైలెంట్. ఒక అమ్మాయికి ఏదైనా ఇన్సిడెంట్, థ్రెట్స్ కూడా ఒక అమ్మాయికి థ్రెట్స్ పెరిగిన నా కర్మగాలి ఇది మామూలు అమ్మాయి కేసు అయింటే అంటే ఏదో అక్రమ సంబంధం అవుతుంది, దీంట్లో డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేసరికి పెద్ద మాఫియానే నాకు కాస్త భయపెడుతున్న పరిస్థితి. బట్ స్టిల్ ఐ యామ్ ఫైటింగ్. ఏదైనా మనం మంచి కోసం పోరాడితే మనం కనీసం చరిత్రలు మిగిలిపోతామన్నా. ఇట్లాంటి ఆడవాళ్ళ చేతిలో బలైపోయాడు మంచి కాజ్ కోసం, మంచి కాజ్ కోసం ఫైట్ చేసి పోయినా పర్లేదన్న. కానీ ఇట్లాంటి సైకోల చేతిలో చనిపోవడమో లేకపోతే మనం రోజు హింసకు గురవడం కంటే కన్నా ఖచ్చితంగా మీరు రాజ్ తరుణ్కి సపోర్ట్ గా నిలవాలన్నా. మీ అందరికి మోరల్ సపోర్ట్ గా ఎట్లాంటి సపోర్ట్ అయినా మేము ఉంటామన్నా. మార్నింగ్ నుంచి మీ షో చూసుకుంటూ ఇప్పుడు కాల్ కోసం వెయిట్ చేసి మరి మీతో మాట్లాడాలని దానికోసం చూద్దాము. అంటే ఇంత ప్రూఫ్స్ నేను ఇంత మీడియాలో చూపిస్తున్నా కూడా పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసి ఇది తప్పుడు కేసు అని చెప్పి పెట్టట్లేదు. బట్ చూద్దాం, ఇంకో 2-3 రోజులు ఆ అమ్మాయి ఎట్లాగో రకరకాలుగా బెదిరింపులు చేస్తుంది కదా, ఎందుకు వై నాట్ వీ గో అండ్ సిట్ బిఫోర్ నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు ఇట్లాంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు, మగాళ్ళకి జరుగుతున్న అన్యాయం నశించాలని చెప్పి మనందరం కూడా ఒక ధర్నా చేద్దాం. ఆ అమ్మాయి ధర్నా చేసేది మనం చేయలేమా? ఎందుకన్నా వేరే చిన్న ఆడపిల్లకి చేస్తే మనం అందరూ ఆడపిల్ల అనే మన ఇంట్లో ఆడపిల్ల అనే దాంతో అందరం మొగోళ్ళం అందరూ బయటకు వచ్చి చేస్తున్నాం మన ర్యాలీలు. కానీ ఇంతమంది మొగోళ్ళకి జరుగుతుంటే ఏ ఒక్కరు మొగోళ్ళు బయటికి రాలేని పరిస్థితి. వస్తున్నారు తమ్ముడు, ఇప్పుడు వస్తున్నాను, నువ్వు వచ్చావు కదా, వస్తున్నారు మొగోళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. అదే కదా, అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని చేద్దాం. ఇట్లా తప్పుడు కేసులు మానేయండి, తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టడము లిటరల్ ఎక్స్టార్షన్. ఎఫ్ఐఆర్ పెట్టాము, నీ కేసు తీయాలంటే లాయర్కి డబ్బులు ఇచ్చుకోవాలి, లేకపోతే కొంతమంది పోలీసులు ఏమన్నా లంచాలు మింగేవాళ్ళంటే వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఈ కేసు అని చెప్పట్లేదు, మామూలుగా కేసు పెట్టడం అనేది లైక్ ఒక రేప్ కేసు అంటే అమ్మో తీయాలంటే ₹1 కోటి ఇవ్వండి. థ్యాంక్స్ యుగంధర్ గారు. ఇప్పుడు మగాళ్ళకు ఒక కమిషన్ కావాలని ఆయన ఫైట్ చేస్తూ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు, ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. అందులో మీరు ఏమైనా మెంబర్గా చేరతారా? సీరియస్గా మెంబర్గా జాయిన్ అవుతాను. శేఖర్ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని మార్నింగ్ నుంచి నేను ఒక 10-15 కామెంట్స్ పెట్టానండి యూట్యూబ్ లో ఈ మీ లైవ్ షోకి. ఓకే, దానికి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్స్ అండి. చాలా మంది సపోర్ట్ చేస్తారండి. ఈ కమిషన్ నిజంగా వస్తే ఇది హిస్టరీలో నుంచి. ఈవిడ గనక నిరాహార దీక్షకు కూర్చుంటే సార్, నేను అదే దాంట్లో ఎదురుగా కూర్చుంటాను, మగాడికి జరుగుతున్న అన్యాయం నశించాలని చెప్పి. డెఫినెట్ గా ఎంతమంది వస్తారో చూద్దాం, ఈవిడికి ఎంతమంది వస్తారో చూద్దాం. ఆవిడ దగ్గర ఒక కెమెరా పెడితే మీ దగ్గర 2 కెమెరాలు పెడతాం మేము. పెట్టండి, లేదు తెలియాలి కదా. ఇదే బ్లాక్ మెయిల్ అయిపోయింది. చచ్చిపోతా నిరాహార దీక్ష ఎలా ఉంటుందో చూపిద్దాం. యుగంధర్ గారు, ఒక బాధితుడిగా మీ బాధ అంతా కూడా పబ్లిక్గా వచ్చి, బేసిక్గా చాలామంది మగవాళ్ళు చెప్పరు, కానీ మీరు ఇవాళ ఏ విధంగా మోసపోయారు, ఏ కాస్తో మీరు ఫైట్ చేస్తున్నారు అనేది ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి పబ్లిక్గా కొన్ని లక్షల మంది చూస్తున్న సందర్భంలో మీరు ఇవాళ అది ధైర్యంగా చెప్పారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. అలాగే మద్దతు పలుకుతున్నారు శేఖర్ భాషా గారికి. ఇది టోటల్గా చాలా మందితో మాట్లాడాము, ఇంకా చాలా మంది కాల్స్ చేస్తున్నారు, కానీ మీకు ఓపిక లేదు. సో క్షమించాలి, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన 2.5 గంటల నుంచి కూర్చోబెట్టాము. రైట్. సో లంచ్ చేయాలి, ముందు చేసిన తర్వాత మళ్ళీ ఓపుకుంటే మళ్ళీ పట్టుకొస్తాం. నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్బాయిలందరికీ ఇచ్చే సజెషన్, ఒకవేళ మీరు రిలేషన్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ అమ్మాయి తన సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతుందా లేదా అది చూసుకోండి. జనరల్గా ఖాళీగా ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ ఖాళీగా అందరూ అని కాదు, కొంతమంది మీరు సేఫ్ జోన్లో ఉండాలంటే వర్కింగ్ ఉమెన్ ఆర్ తన సొంత కాళ్ళ మీద నిలబడగలిగే ఉమెన్ ఆర్ ఆల్వేస్ సేఫ్. అది అంటే మళ్ళీ 100% గ్యారెంటీ లేదు, బట్ 90% అంతవరకు. లావణ్య రేపు పొద్దున, ఎందుకంటే ఒక పాయింట్ సార్,
ఏ పని లేకుండా ఉంటే మిమ్మల్ని టార్చర్ చేయడమే పనిగా పెట్టుకుంటారన్నమాట. ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది అనుకోండి, పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి, సాయంత్రం రావాలి, బట్ ఇప్పుడు ఏమీ లేదనుకోండి, ఇదే పని అనుకోండి, ఇదే పని అయిపోతుంది. వెళ్ళడం, పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడం, లేకపోతే మీడియా ముందు కూర్చోవడం, ఇదే పని వాళ్ళకి. ఇంకా రాస్తారు అనుకోండి, షూటింగ్కి వెళ్ళాలి, ఆ పని చేసుకోవాలి, ఈ పని, వీళ్ళకి వేరే ఏ పని ఉండదు సార్. జస్ట్ ఇది చేయడం, ఒక ఫ్లాట్ తీసుకోవడం. అసలు మీకు కొన్ని విషయాలు చెప్తే సార్, ఒక అమ్మాయి ఇస్నాపూర్లో ఒక అమ్మాయి ఒక పొలిటీషియన్తో 18 ఏళ్ల వయసులో సంబంధం పెట్టుకొని ఆయనకి పెళ్ళైంది. ఆయనతో సంబంధం పెట్టుకొని ఒక పర్టికులర్ పాయింట్లో సూసైడ్ డ్రామా ఆడి ఇంకా మీడియా ముందుకు వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పి గొడవ చేసి ఆయనకి ఏం చేయాలో తెలియక ఒక ఫ్లాట్ మొత్తం ఆవిడకి ఇచ్చేసి ఆవిడ లండన్ పోవడానికి ఈయనే ఖర్చులు భరించి సెటిల్ చేసుకున్నాడు. తర్వాత అదే అమ్మాయి బాగుంది, ఇదేదో మనకు కాస్త బెదిరిస్తే మనకి డబ్బులు వస్తాయి, ఫ్లాట్స్ వస్తాయి అని చెప్పి ఈ ఉద్యోగాలు చేస్తే ఏమొస్తాయి, మహా అయితే ₹1,00,000 వస్తాయో, ఇలాంటి కనుక సెట్ చేస్తే ఒకసారి కోట్లు వచ్చి పడతాయి. సో ఈయన కాబట్టి ఇస్నాపూర్ కాబట్టి ఒక 8 లక్షల ఫ్లాట్ వచ్చింది. ఇలాంటి రాజతరం లాంటి పెద్దవాళ్ళని ఎవరన్నా పట్టుకున్నా అనుకోండి 5 కోట్ల ఫ్లాట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేసే ముందు ఒక విషయం, గత వారం రోజులుగా లావణ్య ఇష్యూ ఎలా జరుగుతుందో పేర్లాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తెలుసు కదా మీకు, స్వయంగా ఆమె భర్త లీగల్గా ఇప్పటివరకు ఉన్న భర్త, ఇంకా విడాకులు అవ్వలేదు కాబట్టి, ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన మీడియా ముందు మాట్లాడేది మీరు గమనించారా? నా భార్య నన్ను వదిలేసి ఎంపీ విజయసాయి రెడ్డితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని ఆయన ఆరోపణ. మనం అంటున్నాం నెక్స్ట్ సాయి రెడ్డి, నెక్స్ట్ ఆవిడేమంటుందంటే నాకు విజయసాయి రెడ్డి తండ్రి లాంటాడు, నేను అతనితో కాంటాక్ట్ పెట్టుకోలేదు, ఇల్లీగల్ కాంటాక్ట్ ఏమీ లేదు, నేను ఆయన కూతురు లాంటిదాన్ని. సుభాష్ రెడ్డి అని విజయసాయి రెడ్డి దగ్గర పనిచేసే అడ్వకేట్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, అతనితో నాకు సంబంధం ఉన్నమాట నిజం, ఎందుకంటే నువ్వు మ్యూచువల్ డైవోర్స్ కోసం సంతకం పెట్టావు కాబట్టి, నువ్వు వద్దనుకున్నావు కాబట్టి నేను అతనితో సంసారం చేసి ఆ బిడ్డను కన్నాను. సో ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ కాదు, సో సుభాష్ రెడ్డికి పుట్టిన బిడ్డ, విజయసాయి రెడ్డికి పుట్టిన బిడ్డ కాదు అని. ఈ భర్త ఏమంటాడు, భర్త బయటకు వచ్చి ఏమంటాడు, నాతో సంసారం చేస్తూ నాతో 2 ఆడపిల్లలు ట్విన్స్ పుట్టారు, ట్విన్స్ ఇద్దరు ఎక్కడో హాస్టల్లో చదువుకుంటున్నారు, 9 ఏళ్ళు ఉన్నాయి ఆ పాపలకి. వీళ్ళిద్దరూ ఉండగా ఇంకొక వ్యక్తితో నువ్వు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉండి వెళ్ళి ఒక ఎంపీతోనూ ఒక లాయర్తోనూ అక్రమ సంబంధాలు ఎట్లా పెట్టుకుంటావు? సో ఆ పుట్టిన బిడ్డ రేపొద్దున వచ్చి నువ్వే మా నాన్నవని నా పేక మీద కూర్చుంటే నేనేదో కాస్త కూర్చొని సంపాదించుకున్న సొమ్ము అంతా కూడా ఎన్డీటీ వారి మాదిరిగా నాది వాడు కొట్టుకుపోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ పుట్టిన బిడ్డ విజయసాయి రెడ్డికి పుట్టాడా, ఆ పుట్టిన బిడ్డ సుభాష్ రెడ్డికి పుట్టాడో డిఎన్ఏ టెస్ట్ చేసి ప్రూవ్ చేసి ఐడెంటిఫికేటెడ్ ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అని గవర్నమెంట్ని నిలదీస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. సో ఇవాళ ఆవిడేమంటుందంటే సుభాష్ రెడ్డికి ఓకే నాకు వేరే వ్యక్తితో పెళ్లి కూడా అయింది, అతనితోనే బిడ్డను కన్నానని డైరెక్ట్గా చెప్తున్నావు, నాకు విడాకులు ఇవ్వకుండా నువ్వు పెళ్ళి ఎట్లా చేసుకుంటావు, బిడ్డను ఎట్లా కంటావు అనేది ఇతను రిలైజ్ చేస్తున్న పరిస్థితి. అదొక పెద్ద వివాదం. మీరు స్టార్ట్ చేయబోయే ఈ కమిషన్లో మీరు చేస్తున్న పోరాటంలో సో ఆ మదన్ మోహన్ అతని పేరు, ఆమె శాంతి భర్త, అతను కూడా మీరు మద్దతు పలుకుతారా? సార్ ఈ సమాజంలో ఒక దరిద్రమైన బూత్ ఒకటి ఉంది సార్, ఎల్కే. ఈ బూతు ఒకప్పుడు అంటే బిడ్డకి ఎవరైనా సరే తండ్రి ఎవరో తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి వాళ్ళని అలా తిట్టడం అనేది మన సమాజం యాక్చువల్గా ఆ తిట్టు మీనింగ్. కానీ అటువంటి సిచ్యువేషన్ ఆ బిడ్డకి రాకూడదు అంటే ఖచ్చితంగా చేయించాలి. అది ఎవరి బిడ్డ అయినా, ఎవరు 3 పేర్లు చెప్పారు, టెస్ట్ చేయించండి, 3కి ఎవరి బిడ్డ అయితే వాళ్ళ బిడ్డ. సో ఈ అబ్బాయికి హీ షుడ్ లివ్ ప్రౌడ్లీ, హీఈస్ మై ఫాదర్, షీ ఈజ్ మై మదర్. సరే వాళ్ళ రిలేషన్స్ ఎంత గౌరవంగా ఉన్నా కూడా హీ షుడ్ హ్యావ్ హిజ్ బయాలజికల్ ఫాదర్ అండ్ బయాలజికల్ మదర్ డిక్లేర్డ్. అండ్ దానికి సరే ఆ మిగతా వాళ్ళ సంగతి తెలియదు. కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటారు ఆయన పెద్ద ఆయన ఆదర్శవంతంగా ఉండాలి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, ఇట్లాంటివి వచ్చినప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఆయన సిద్ధం అవ్వాలి. ఆయన వద్దంటున్నారా, చేయించుకొని అంటున్నారా? చేయనంటున్నాడు. నేను ఎందుకు డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలి? ఎందుకంటే సార్ మిగతా వాళ్ళు డినై చేయొచ్చు, కానీ ఆ పొజిషన్లో అంత పెద్దవాళ్ళు ఆదర్శవంతంగా ముందుకు వచ్చి ఇలా చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ వద్దు అంటుంది, డిఎన్ఏ టెస్ట్ వద్దు, బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి అంటుంది. కానీ సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఏమంటాడంటే నాకు ఆవిడికి సంబంధం లేదు సార్. బేసికల్లీ ఇది బట్ట కాల్చి మొహం మీద వేశారు సార్. ఇప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు మనం ఎట్లయితే సాక్ష్యాలు తీసుకొచ్చామో విజయసాయి రెడ్డి గారు కూడా ఒక టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. విజయసాయి రెడ్డి గారు టెస్ట్ వద్దు అని ఈవిడ చెప్పడానికి లేదు. ఆయన స్వచ్ఛందంగా ఆయన డిఎన్ఏ ఆయన బ్లడ్ ఆయన ఇచ్చుకుంటే ఈవిడికి ప్రాబ్లం ఏంటి? ఆయన మీద బట్ట కాల్చి మీదేశారు కాబట్టి
ఆయన ఆరోపణ చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు, చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే, నేను సుభాష్ రెడ్డి అనే లాయర్తో బిడ్డను కన్నాను, అతనితో సంసారం చేశానని వీడు చెప్తూ ఉంది కదా. ఆ సుభాష్ రెడ్డి ఇంతవరకు పత్తాలేడు. ఓకే, ఫోన్లో కాంటాక్ట్ అయితే అతను ఏం చెప్తున్నాడు, రికార్డెడ్ కూడా వచ్చింది కాల్. అతను ఏమంటాడు, నాకు ఆవిడికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఆవిడతో బిడ్డను కనలేదు, జస్ట్ క్యాజువల్గా ఆవిడకి డెలివరీ అయిన రోజు మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్ళి అటెండెంట్ కింద సంతకం పెట్టాను తప్ప నాకు ఆవిడికి ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేదు, ఎలాంటి సంబంధం లేదు అని డైరెక్ట్గా చెప్తున్నాడు. సార్, ఈ సుభాష్ రెడ్డి అనే ఆయన ఏదో ఆయన పెద్ద మహానుభావుడో లేకపోతే ఏమీ కాకపోవచ్చు, ఆయన ఒక ఆదర్శవంతమైన పొజిషన్లో లేడు. ఆయన్ని మనం ఆయన రైట్స్ ఆయనకుంటాయి. బట్ ఒక హీరోగా నువ్వు ఉండి నువ్వు సిగరెట్ తాగితే నువ్వు తప్పుడు సంకేతం పంపిస్తున్నావు. ఓకే, నిన్ను చూసి నలుగురు అవుతారు. ఒక హీరోగా నువ్వు ఉండి మందు కొట్టడం లేకపోతే అవమానంగా బూతులు మాట్లాడడం చేస్తే అది సమాజం నేర్చుకుంటుంది. నువ్వు ఎంత పెద్ద హీరో అయితే అంత రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలోనే ఒకటి చెప్పాలి సార్, కుర్చీ మడత పెట్టి అనే పాట వచ్చింది సార్. అది ఎవరో చిన్న చిల్లవాళ్ళు చేస్తుంటే బాగుంటుంది. కానీ మహేష్ బాబు లాంటి వాళ్ళ సినిమా నువ్వు ఎంత ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా చిన్న పిల్లలు కూడా చూస్తారనేది మహేష్ బాబుకు కూడా తెలుసు. సో అలాంటప్పుడు ఆయన కొంచెం ఇప్పుడు ఏంటంటే పాటలో బూత్ లేదు, కానీ కుర్చీ మడత పెట్టి అని కొట్టగానే మనకి యూట్యూబ్లో సర్క్యులేట్ అయ్యే కొన్ని వీడియోస్లో వెంటనే బూత్ వినపడుతుంది. ఇది మీరు చేయొద్దండి, నేను ట్వీట్ చేస్తే 6.5 లక్షల మంది మహేష్ బాబు ఫ్యాన్స్ నన్ను అమరాబుద్ధి తిట్టారు. అంటే నేను అదే అంటాను, బేసికల్లీ ఒక ఆదర్శవంతమైన అంటే ఎంత పెద్ద హీరో అయితే నీకు అంత రెస్పాన్సిబిలిటీ. అండ్ విజయసాయి రెడ్డి గారు నేను రాజ్యసభ అనుకుంటా కదా, రాజ్యసభ. సో అంత సభ్యుగా ఉన్నప్పుడు మీరు యూ షుడ్ సెట్ ఎగ్జాంపులరీ ఇది స్టాండర్డ్స్. వాళ్ళు అడగగానే రైట్ కమ్ టేక్ ఇట్. ఇప్పుడు మీకు డ్రగ్ మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయి అన్నారు కదా, చంపేస్తామని బెదిరించి ఉంటారు, కొడతామని ఉంటారు కదా. ఇవాళ మదన్ మోహన్ నా భార్యకు పుట్టిన బిడ్డకి DNA టెస్ట్ చేయాలి అని ఆరోపించి ఫైట్ చేస్తున్న మదన్ మోహన్ని చంపేస్తామని అతనికి కూడా థ్రెటనింగ్ కాల్స్ వస్తుంటే నన్ను కాపాడండి మహాప్రభు అని ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గరికి, ఆంధ్రప్రదేశ్ సీఎం గారి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు విజయవాడలోనే ఉన్నాడు ఆయన. సో ఆ మదన్ మోహన్కి మీ అసోసియేషన్ తరఫున మద్దతు పలుకుతారా, ఆయనకి ఏమైనా సపోర్ట్ ఇస్తారా? సార్, నేను కొంచెం స్టడీ చేసి ఐ కెన్ గెట్ ఇట్. అంటే క్లియర్గా నేను మొత్తం ఐ జనరలీ ఊరికి బ్రేక్ మీరు చెప్తున్నట్టే. మీరు నేను ఎంతమంది అయితే ఫోన్లో మాట్లాడారో ఒకవేళ ఫోన్ 9 కలిపితే ఆయన కూడా ఇదే చెప్తాడు. రైట్, మీకు మద్దతు పలుకుతాడు కూడా పురుష కమిషన్ అంటే. సార్ నేను తీసుకునే ముందు ఇప్పుడు ఈ కేసు అయినా సార్ మామూలుగా మీడియా అలా చూసి వదిలేస్తున్నారు. నేను ఐ జస్ట్ గో రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఆల్సో. సో అంత క్లియర్గా చేసి నేను ఏదైనా చెప్పగలను. యా, టోటల్గా చాలామంది మద్దతు పలుకుతూ ఉన్నారు ఇవాళ శేఖర్ భాష చేస్తున్న ఆరోపణలకి. యాక్చువల్లీ వాస్తవానికి ఇవాళ శేఖర్ భాషను స్టూడియోకి తీసుకొచ్చే ముందు కూడా నువ్వు ఆవిడని అలా ఎలా మాట్లాడతావు, అలా ఎలా తిడతావు, నువ్వు చేస్తున్నది తప్పు, నీ ఇంటెన్షన్ ఏంటి, లేకపోతే నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావా, డబ్బుల కోసం చేస్తున్నావా అని నిలదీద్దామని పిలిచావు. నిజానికి యాజ్ ఏ మీడియా పర్సన్గా స్వార్థం లేకుండా నిజాలే చెప్తున్నావు, అబద్ధాలేమి లేవు. నిజంగా ఆయన నుంచోబెట్టి ఒక దోషం చేసి అతన్ని తిట్టించాలి, మేము కూడా విమర్శించాలి. నువ్వు ఇది ఎందుకు తిట్టావు, నువ్వు లావణ్యతో వాడే భాష ఏంటి అని మేము క్వశ్చన్ చేయాలన్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాటర్న్ మారిపోయింది. శేఖర్ భాషతో మాట్లాడిన తర్వాత శేఖర్ భాష తన ఆవేదన అంతా డాక్యుమెంట్ రూపంలో, ఎవిడెన్స్ రూపంలో చూపించిన తర్వాత, ఆయన మనసు విప్పి మొత్తం చెప్పిన తర్వాత ప్యాటర్న్ అంతా మా ఆలోచన మొత్తం మారిపోయింది. ఎగ్జాక్ట్లీ సరే ఇట్లా కాదు, మనం ఎట్లాగో తిట్టలేకపోతున్నాం, కనీసం జనంతో అన్న తిట్టిద్దామని పబ్లిక్ని లైన్లోకి తీసుకున్నాం. కరాటే కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరితో ఎట్టి పరిస్థితుల్లో శేఖర్ భాషను తిట్టించాలని కంకణం గొలుసులు కట్టుకుని కాల్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆయనకే మద్దతు పలుకుతున్నారు. పైగా ఆయన పురుష కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్కి వాళ్ళందరూ మద్దతు పలికి ఆయనకు పూర్తి స్థాయి అండదండలు కల్పిస్తామంటూ ఉన్నారు. ఆయన పోరాటానికి మద్దతు పలుకుతామంటూ ఉన్నారు. ఆయన ఏర్పాటు చేయబోయే అసోసియేషన్లో మెంబర్లుగా చేరుతామంటూ ఉన్నారు. పురుష కమిషన్ కావాలన్న డిమాండ్ని వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇది మేమందరం ఆశ్చర్యం. మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, పబ్లిక్గా మీ అందరికీ కూడా చెప్తున్నాం. సో టోటల్గా శేఖర్ భాష పెద్ద స్కెచ్ కానీ వర్కౌట్ కాలేదు, ఓపెన్గా చెప్తూ ఉన్నాం. ఫైనల్గా ఒక్క మాట క్లోజ్ చేసే ముందు, ఇప్పుడు రేపు పొద్దున్న లావణ్య రాజతరుణ్ ఇంటి ముందు దీక్షకు కూర్చుంటానని స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. సో మీరేం చేయబోతున్నారు? నేను అదే జరిగితే నేను పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటాను సార్. ఈ ఎఫ్ఐఆర్లు ఫేక్ ఎఫ్ఐఆర్ తీశారు, ఎంతమంది వస్తారో చూద్దాం. రాకపోయినా నా బాధ్యతగా నేను ఒక్కడైనా కూర్చొని చేస్తాను. యా, అది టోటల్గా శేఖర్ భాష చేస్తున్న డిమాండ్. శేఖర్ భాష ఆవేదన చెప్పారు, శేఖర్ భాష ఆగ్రహాన్ని చూపించారు, శేఖర్ భాష డిమాండ్ని ఇక్కడ వ్యక్తం చేశారు. శేఖర్ భాష ఆశయం, శేఖర్ భాష లక్ష్యం ఏంటనేది టోటల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే అటు మహిళల నుంచి
పురుషుల నుంచి ఏకకాలంలో ఆయనకి మద్దతు అయితే లభిస్తూ ఉంది. ఇంకా చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది కాల్స్ చేస్తున్నారు. చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకే మద్దతు పలుకుతున్నారు. ఆయన చేస్తున్న డిమాండ్కి మద్దతు పలుకుతున్నారు. సో టోటల్గా ఈ వ్యవహారం చూద్దాం. రేపు లావణ్య రాజధాని ఇంటి ముందు దీక్ష కూర్చుంటానంటుంది. అదే తరుణంలో లావణ్యకు ఆపోజిట్గా శేఖర్ భాష కూడా ఆ రోజు పోరాటానికి దీక్షకు కూర్చుంటానంటూ ఉన్నారు. సో ఏం జరగబోతుంది అనేది ఒక 2 రోజుల్లో చూద్దాం. ఇది టోటల్గా లావణ్య వ్యవహారానికి సంబంధించి మనం టైటిల్ పెట్టాం కదా, ఓ రాజు ఓ లావణ్య, మధ్యలో శేఖర్ భాష. ఎందుకు ఈ మధ్యలో శేఖర్ భాష వచ్చాడనేది ఈ 2.5 గంటల పాటు చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మేము టైటిల్ ఎందుకు పెట్టాం, ఎందుకు మధ్యలో ఆయన కూర్చోబెట్టాం అనేది కూడా మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఇది టోటల్గా వ్యవహారం. చూస్తూనే ఉండండి. యా, మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీ విశ్లేషణ అశోక్ గారు అద్భుతంగా చేశారు. ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా మీరు లాస్ట్ చెప్పిన మాట కూడా నేను తీసుకుంటున్నాను. చాలా చక్కగా చేశారు. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇది టోటల్గా ఓ రాజ్ ఓ లావణ్య, మధ్యలో శేఖర్ భాష. For more videos like this, subscribe Big TV channel.